వేమన పద్యాలు. అనగననగా రాగమతిశయిల్లుచునుండు, తినగదినగా వేము తీయనుండు, సాధనమున బనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. లాస్ట్ లైన్ విశ్వదాభిరామ వినురవేమకి 2 అర్థాలున్నాయి. వేమన ఆలనా పాలనా చూసిన ఆయన వదిన విశ్వదను, ఆయన ప్రియమిత్రుడు అభిరాముడిని వాక్యంలో చేర్చి వారికి శాశ్వతత్వాన్ని ఇచ్చినాడని ఒక అర్థం. రెండో అర్థము, విశ్వద అంటే విశ్వకారకుడని, అభిరామ అంటే ప్రియమైన వాడని, అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమ వినుము అని ఈ వాక్యానికి మరో అర్థము. తాత్పర్యం: మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉంటే రాగం చక్కగా కుదురుతుంది. మళ్ళీ మళ్ళీ తినడం వల్ల చేదైన వేప కూడా తీయగా అనిపిస్తుంది. అట్లాగే ఏ పనినైనా పదే పదే చేయడం వల్ల అనుకూలంగా మారుతుంది అని ఈ పద్యానికి తాత్పర్యం. 4వ పద్యము. అణువుగాని చోట నదికులమనరాదు, కొంచెమైన నదియు గొదువగాదు, కొండ ఎద్దమందు గొంచెమయ్యుండదా, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: వీలు కాని చోట గొప్పవాళ్ళమని అనుకోకూడదు. అక్కడ మన గొప్పదనం కనిపించకపోయినా తక్కువేమీ కాదు. ఎలాగంటే పెద్ద కొండ అద్దంలో చాలా చిన్నదిగానే కనపడుతుంది కదా అని ఈ పద్యానికి తాత్పర్యం. పిల్లలు, దీన్ని బాగా విని 1కి 2 సార్లు పలికినట్లయితే మీకు ఇది చాలా తేలిగ్గా వస్తుంది. మీకోసమే ఇది నేను ఇలా చేశాను. ఇది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి.